అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీభావాని. ఇవాల్టి ఈ వీడియోలో ఈ మధ్య కాలంలో డెవలపర్ కమ్యూనిటీలో బాగా ఎక్కువగా డిస్కస్ అవుతున్న ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అండ్ దాట్స్ రియాక్ట్ వల్నరబిలిటీ. సో రియాక్ట్ లాంటి ఒక పెద్ద మేజర్ ఫ్రేమ్వర్క్లో ఒక చాలా సీరియస్ వల్నరబిలిటీని ఈ మధ్యనే కనిపెట్టారు. సో అది ఏంటి, ఇంపాక్ట్ ఏంటి అనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అండ్ డెఫినెట్లీ ఈ కాన్సెప్ట్ మీకు అర్థమవుతే డిపెండెన్సీస్ని రెగ్యులర్గా ఎందుకని అప్డేట్ చేసుకోవాలో మీకు బాగా అర్థమవుతుంది. అండ్ టు బి రియలీ ఆనెస్ట్, ఈ కాన్సెప్ట్ మీకు అర్థం అవ్వాలి అంటే కొద్దిగా వెబ్ డెవలప్మెంట్, కొద్దిగా రియాక్ట్ నాలెడ్జ్ అండ్ కొద్దిగా సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్ ఉండాలి. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. కానీ అవేవి లేకుండా కూడా మీకు అర్థమయ్యేందుకు చాలా చాలా సింపుల్ వర్డ్స్లో చెప్పడానికి ట్రై చేస్తాను. ఒకవేళ కనుక అర్థమయ్యింది అనిపిస్తే దయచేసి అర్థమైంది అనో ఆర్ ఇదొక కమెంట్ పెట్టండి. ఐ విల్ రియలీ ఫీల్ వెరీ హ్యాపీ, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్స్ ది ఇష్యూ? రియాక్ట్ తెలుసు కదా అందరికీ. సో మనకి ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్లో చాలా చాలా ఎక్కువగా యూజ్ అయ్యే ఒక ఫ్రేమ్వర్క్. సో రిపిటేటివ్ కాంపోనెంట్స్ని మళ్ళీ డిజైన్ చేయకుండా రియాక్ట్ వాడి కాంపోనెంట్స్గా క్రియేట్ చేసి వాటిని రీయూజ్ చేసుకుంటాం. దట్స్ ఆన్ హై లెవెల్ వాట్ రియాక్ట్ ఈస్, రైట్? సో ఈ ఫ్రేమ్వర్క్ని అక్రాస్ ద గ్లోబ్ చాలామంది వాడతారు. అండ్ ఈ మధ్యనే దాని మీద అంటే రియాక్ట్ మీద క్రియేట్ చేసిన నెక్స్ట్ జేఎస్ని కూడా చాలామంది వాడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇన్ అ వెరీ రీసెంట్ వీడియో మన ఛానల్లోని నెక్స్ట్ జేఎస్ గురించి మాట్లాడాను, రైట్? సో ఇట్స్ అ రియలీ బిగ్ కమ్యూనిటీ అవుట్ దర్. లక్షలాది ప్రాజెక్ట్స్లో రియాక్ట్ని యూజ్ చేస్తారు. సో అటువంటి ఒక ఫ్రేమ్వర్క్లో ఒక వల్నరబిలిటీ దొరికింది. నా వాట్ ఈస్ వల్నరబిలిటీ? సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ఇట్స్ అ లూప్ హోల్ అనమాట. సో ఈ లూప్ హోల్ ఉంటే ఇబ్బంది ఏంటి? బేసిక్లీ హ్యాకర్స్, దట్ టు చెత్త ఉద్దేశం ఉన్న హ్యాకర్లు ఏం చేస్తారంటే ఇటువంటి లూప్ హోల్స్ ఉన్న సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో ఆర్ లూప్ హోల్ ఉన్న ఫ్రేమ్వర్క్స్ని వాడుతున్న సిస్టమ్స్ ఉంటాయి కదా, వాటిని ఈజీగా హ్యాక్ చేయగలుగుతారు యూజింగ్ దీస్ లూప్ హోల్స్, రైట్? సో ఈ లూప్ హోల్స్కి, ఈ వల్నరబిలిటీస్కి రేటింగ్స్ ఉంటాయన్నమాట, రైట్? అండ్ ద వన్ విచ్ వాస్ ఫౌండ్ ఇన్ రియాక్ట్ వాజ్ అ CVE 10 రేటింగ్ ఉన్న వల్నరబిలిటీ. 10 అంటే సో ఇట్స్ అ రేటింగ్, నంబర్ పెద్దది ఉంటే బాగా సీరియస్ అనమాట. అండ్ 10 ఈజ్ ద హైయెస్ట్. సో హైయెస్ట్ రేటింగ్ వల్నరబిలిటీ రియాక్ట్ లాంటి ఒక ఫ్రేమ్వర్క్లో దొరికింది. అండ్ దాట్ టు ఎప్పటిదో పాత వర్షన్లో కాదు, రియాక్ట్ 19లో. సో దట్స్ వై ఇట్ బికేమ్ సో సీరియస్. అది కూడా ఇదేదో సింపుల్ చిన్న వల్నరబిలిటీ కాదు. ఈ వల్నరబిలిటీ కనుక హ్యాకర్ కనుక ఎక్స్ప్లాయిట్ చేయగలిగితే, అంటే ఆ వల్నరబిలిటీని, ఆ లూప్ హోల్ని వాడుకుని సిస్టమ్ని కాంప్రమైజ్ చేద్దాం అనుకుంటే ద హ్యాకర్ విల్ బీ ఏబుల్ టు ఎగ్జిక్యూట్ కోడ్ రిమోట్లీ. దాన్నే RCE అంటారు, రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్. అండ్ దట్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ సీరియస్ ఫార్మ్స్ ఆఫ్ వల్నరబిలిటీ. బికాస్ RCE అంటే ఏంటంటే హ్యాకర్ ఎక్కడో కూర్చుని ఒక స్పెసిఫిక్ మెషిన్, దేంట్లో అయితే ఈ ఫ్రేమ్వర్క్ వాడి మనకి ప్రాజెక్ట్ రన్ అవుతుందో ఆ స్పెసిఫిక్ మెషిన్లోకి డైరెక్ట్గా వితౌట్ ఎనీ ఆథెంటికేషన్, యూజర్ ఐడి పాస్వర్డ్ లేకుండా డైరెక్ట్గా దాంట్లో తన సొంత కోడ్ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతాడు. అండ్ అంత ప్రివిలేజ్, అంత పర్మిషన్ ఉంటే హిల్ ఆబ్వియస్లీ యూజ్ ఇట్ ఫర్ ది బ్యాడ్ రీజన్స్. కాబట్టి ఇట్ వాజ్ అ వెరీ సీరియస్ వల్నరబిలిటీ. సో బేసిక్లీ ఈ వల్నరబిలిటీలో అసలు ఏం జరిగింది? రియాక్ట్లో ఏం జరుగుతుందంటే, మీరు ఏదైతే HTML, CSS, జావాస్క్రిప్ట్ని రెండర్ చేద్దాం అనుకుంటున్నారో, అంటే ఒక ఫ్రంట్ ఎండ్ పేజ్లో ఏదైతే స్క్రీన్ని ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని మొత్తాన్ని కంప్లీట్గా రెండర్ చేసి క్లయింట్కి, అంటే రెండర్ చేసి మీ బ్రౌజర్కి, క్రోమ్కి కానీ ఆర్ వాట్ ఎవర్ సఫారీ, ఆ బ్రౌజర్కి మొత్తం అంతా రెండర్ చేసి పంపించరు. ఇన్స్టెడ్ మీరు ఆ కంప్లీట్ బండిల్ని క్లయింట్కి పంపించి, బ్రౌజర్కి పంపించి ఆ బ్రౌజర్నే రెండర్ చేసుకోమంటారు. అండ్ దట్స్ వాట్ వి డిస్కస్డ్ ఇన్ ద నెక్స్ట్ డేస్ వీడియో ఆల్సో, రైట్? సో రియాక్ట్లో అలా విధంగానే ఉండేది. సో బేసిక్లీ కంప్లీట్గా బండిల్ మొత్తం కూడా క్లయింట్కి వచ్చేది, బ్రౌజర్కి వచ్చేది, బ్రౌజర్ దాన్ని రెండర్ చేసుకునేది. కానీ వీళ్ళు ఏం చేశారు? టు ఇంప్రూవ్ ద ఫంక్షనాలిటీ దే ఇంట్రడ్యూస్డ్ రియాక్ట్ సర్వర్ కాంపోనెంట్స్ అనమాట. సో దీన్ని వాడుకుని మీరు స్పెసిఫిక్ సెట్ ఆఫ్ కాంపోనెంట్స్ని కంప్లీట్లీ సర్వర్లోనే రెండర్ చేసి ఆ తర్వాత క్లయింట్కి, అంటే ఆ తర్వాత బ్రౌజర్ పంపించవచ్చు. అంటే కొన్ని కంపోనెంట్స్ని కంప్లీట్గా రెండర్ చేసి సిస్టంలోనే, సర్వర్లోనే, రియాక్ట్ ఎక్కడైతే హోస్ట్ ఉందో అక్కడే దాన్ని రెండర్ చేసి కావాల్సిన HTML, CSSని
రెండర్ చేసి పంపించవచ్చు సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ ద క్లయింట్ టు షో ఇట్ ఆన్ ద స్క్రీన్. ఎక్కువగా ప్రాసెసింగ్ చేయక్కర్లేదు జావాస్క్రిప్ట్ ఆన్ ద లోకల్ మెషిన్, రైట్? దట్ వాస్ ది ఐడియా. అండ్ ఆ ఐడియాతో దే ఇంట్రడ్యూస్డ్ రియాక్ట్ సర్వర్ కాంపోనెంట్స్. సో రియాక్ట్ సర్వర్ కాంపోనెంట్స్లో ఏంటి? కాంపోనెంట్స్ సర్వర్లోనే రెండర్ అయ్యి క్లయింట్కి వెళ్తున్నాయి, రైట్? సో ఈ రియాక్ట్ సర్వర్ కాంపోనెంట్స్తో పాటుగా ఇక్కడ ఏం జరుగుతుంది? సర్వర్లో ఎగ్జిక్యూషన్ జరిగి క్లయింట్కి వెళ్తుంది. దానికి ఆపోజిట్ ఏంటి? క్లయింటే ఏదైనా కావాలనుకుంటే సర్వర్ని అడగడం, రైట్? కాబట్టి దాట్ వాజ్ ఆల్సో ఇంట్రడ్యూస్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద సేమ్ రియాక్ట్ వర్షన్. సో దాంట్లో వాళ్ళు ఏం చేశారంటే దే ఇంట్రడ్యూస్డ్ సంథింగ్ కాల్డ్ సర్వర్ యాక్షన్స్ అనమాట, ఆర్ సర్వర్ ఫంక్షన్స్. దీంట్లో ఏంటి? ఇఫ్ ద క్లయింట్ వాంట్స్, అంటే బ్రౌజర్ ఒకవేళ కావాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫామ్ సబ్మిషను ఆర్ సమ్ వ్యాలిడేషన్ గో, లెట్స్ సే ఇట్ వాంట్స్ ఇట్ టు బి ప్రాసెస్డ్ బై ద సర్వర్ అనుకుంటే, వితౌట్ ఎనీ సెపరేట్ ఎండ్ పాయింట్, అంటే సెపరేట్గా ఒక ఏపీఐ క్రియేట్ చేయకుండా బ్రౌజరే, క్లయింటే, అంటే ఇన్ సింపుల్ వర్డ్స్ మీ క్రోమ్ బ్రౌజరే, ఇఫ్ ఇట్ వాంట్స్ అది రియాక్ట్ హోస్ట్ అయిన సర్వర్కి రిక్వెస్ట్ పేలోడ్ని పంపించుతుంది. అండ్ ఆ రిక్వెస్ట్ని రియాక్ట్ సర్వర్ ఎగ్జిక్యూట్ చేసి రెస్పాన్స్ని మళ్ళీ ఈ బ్రౌజర్కి పంపిస్తుంది, రైట్? సో ఈ ప్రాసెస్లో ఆబ్వియస్లీ సింపుల్ జేసన్ ఆర్ XML ఫార్మాట్స్. సో బేసిక్లీ వాట్ ఆర్ దీస్? సో క్లయింట్ అండ్ సర్వర్ డేటాని ఎక్స్చేంజ్ చేసుకుంటున్నప్పుడు దేర్ హ్యాస్ టు బి అ ఫార్మాట్, రైట్? ఆ ఫార్మాటే JSON అండ్ XML అనమాట. కానీ ఈ JSON అండ్ XMLలో ఈ కంప్లీట్ రిక్వెస్ట్ని కానీ అక్కడి నుంచి రెస్పాన్స్ కానీ పంపించలేరు. కాబట్టి ఇక్కడ నుంచి క్లయింట్ ఆ రిక్వెస్ట్ని సీరియలైజ్ చేస్తుంది, అంటే ఒక రకంగా ఒక డిఫరెంట్ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తుంది. అండ్ దట్ విల్ బి డీసీరియలైజ్డ్ ఆన్ ద సర్వర్. సర్వర్ దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఆ రిక్వెస్ట్ని ప్రాసెస్ చేస్తుంది. అండ్ వచ్చిన రెస్పాన్స్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ సీరియలైజ్ చేసి ఇట్ విల్ సెండ్ ఇట్ టు ద క్లయింట్. అండ్ వీళ్ళు ఇక్కడ మళ్ళీ వచ్చి డీసీరియలైజ్ చేసుకుని దాన్ని రెండర్ చేస్తారు. దాట్స్ ది ఒక రకంగా హై లెవెల్ ఐడియా ఆఫ్ హౌ దిస్ వర్క్స్. సో ఇక్కడ యాజ్ పార్ట్ ఆఫ్ ది వల్నరబిలిటీ లూప్ హోల్ ఏం జరిగిందంటే, వెన్ దిస్ రిక్వెస్ట్ ఇస్ సెంట్, అగైన్ దాంట్లో మీకు ఫ్లైట్ అనే ఒక ప్రోటోకాల్ వాడతారు, రియాక్ట్ ఫ్లైట్ ప్రోటోకాల్ అంటారనమాట. సో దాన్ని వాడుకుని ద ట్రాన్స్ఫర్ ఇస్ డన్, రైట్? దాంట్లోనే ఈ కంప్లీట్ సీరియలైజేషన్ డీసీరియలైజేషన్ ఎలా జరుగుతుందని చెప్పి డిఫైన్ అయ్యి ఉంటుంది. సో ఏం జరిగింది అంటే, ఈ స్పెసిఫిక్ ఫీచర్ని ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఈ క్లయింట్ నుంచి, అంటే బ్రౌజర్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ అయితే ఉందో దాన్ని సరిగా వ్యాలిడేట్ చేయకుండానే డీసీరియలైజ్ చేయడం స్టార్ట్ చేశారు. గదిలోకి వెళ్ళాలంటే తలుపు కొట్టి వెళ్ళాలి, ఇలా కిటికీలు అవి బద్దలు కొట్టి వెళ్ళకూడదు, తప్పు కదా. సో బేసిక్లీ ఆ వచ్చిన రిక్వెస్ట్ని వీళ్ళు సరిగ్గా చెక్ చేయకుండానే అది కరెక్ట్ రిక్వెస్ట్ అని చెప్పి ట్రస్ట్ చేసి డీసీరియలైజ్ చేసి ఆ స్పెసిఫిక్ ఫీచర్ కోడ్లో రాశారు. సో ఇట్ వాస్ ఇంప్లిమెంటెడ్ దట్ వే. వచ్చిన రిక్వెస్ట్ని బ్లైండ్గా ట్రస్ట్ చేసేది, అంటే ఎక్కువగా చెకింగ్ చేసేది కాదు. పెద్ద సమస్య వచ్చి పడింది. దీనివల్ల ఏమైంది? ఈ స్పెసిఫిక్ వల్నరబిలిటీ క్రియేట్ అయింది. సో ఎనీవన్ కెన్ యాక్చువల్లీ ఒక స్పెసిఫిక్ మలీషియస్, అంటే ఒక చెడు ఉద్దేశంతో వాళ్ళు కావాలని రిక్వెస్ట్ని వేరేగా క్రాఫ్ట్ చేసి దాన్ని సెండ్ చేసిన ఈ స్పెసిఫిక్ సర్వర్ దాన్ని సరిగ్గా చెక్ చేయకుండానే డీసీరియలైజ్ చేస్తుంది. కాబట్టి దే విల్ గెట్ ది యాక్సెస్ టు ది సర్వర్ విచ్ హోస్ట్ దిస్ స్పెసిఫిక్ రియాక్ట్ ప్రాజెక్ట్. అర్థమైందా? సింపుల్. సి, ఒక రిక్వెస్ట్ని వితౌట్ చెకింగ్ సర్వర్ ప్రాసెస్ చేస్తుంది. కాబట్టి ఆ స్పెసిఫిక్ ఫ్లోని టార్గెట్ చేసి హ్యాకర్స్ ఏం చేస్తారంటే, వాళ్ళు కావాలనుకుంటే డీసీరియలైజ్ చేస్తున్నప్పుడే నిజమైన రిక్వెస్ట్ కాకుండా ఒక వేరే రిక్వెస్ట్ పంపిస్తారు. ఆ రిక్వెస్ట్ ద్వారా ఏమవుతుందంటే దే క్యాన్ యాక్చువల్లీ మెలిషియస్లీ ఎగ్జిక్యూట్ కోడ్ వాట్ ఎవర్ దే వాంట్ ఆన్ ద సర్వర్, రైట్? సో దిస్ వాస్ ది వల్నరబిలిటీ. నౌ దీనివల్ల ద ఇంపాక్ట్ ఈస్, యాజ్ ఐ టోల్డ్ యూ, చాలా ఎక్కువ. బికాస్ లాట్ ఆఫ్ కంపెనీస్, లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ యూజ్ రియాక్ట్. నాట్ జస్ట్ దాట్, ఈ రియాక్ట్ని వేస్ట్ చేసుకుని దేర్ ఆర్ మల్టిపుల్ అదర్ ఫ్రేమ్వర్క్స్. గుడ్ ఎగ్జాంపుల్ Next.js. సో ఇవన్నీ కూడా ఇంపాక్ట్ అయ్యాయి. సో యాజ్ అ ఇమీడియట్ స్టెప్ రియాక్ట్ వాళ్ళు దానికి ప్యాచ్ని రిలీజ్ చేశారు. సిమిలర్లీ Next.js అండ్ మిగతావన్నీ కూడా కొత్త చేంజెస్ని, కొత్త ప్యాచెస్ని, వర్షన్స్ని రిలీజ్ చేశాయి. అండ్ ఇన్ ద మీన్ టైమ్ ఈ హోస్టింగ్ సర్వీసెస్ లైక్ Cloudflare, Vercel వీళ్ళు కూడా దాన్ని టెంపరీగా బ్లాక్ చేశారు, ఆ మెలిషియస్ రిక్వెస్ట్ వచ్చేందుకు పాసిబిలిటీని, రైట్? సో నౌ ఇట్ ఈస్ సాల్వ్డ్. బట్ ఒకవేళ మీ సిస్టమ్స్లో ఇఫ్ యూ స్టిల్ యూజింగ్ ద ఓల్డర్ వర్షన్స్ ఆఫ్ రియాక్ట్, ఏం చేయాలి సార్? డెఫినెట్లీ మేక్ షూర్ దాట్ యూ ఆర్ అప్గ్రేడింగ్. సో దీంట్లో నీతి ఏంటి అంటే, బ్లైండ్లీ మనం ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా, ఎంత పెద్ద ఫ్రేమ్వర్క్ అయినా ట్రస్ట్ చేయలేము, రైట్? దేర్ కుడ్ బి వల్నరబిలిటీస్. అండ్ కాన్స్టెంట్గా వర్షన్స్ని అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ వంశీ భవాని అప్డేట్స్ని కూడా ఫాలో అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇఫ్ యూ న్యూ టు ద ఛానల్, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు వంశీ భవాని, హిట్ దట్ లైక్. మీరు దీని గురించి ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకుందాం అనుకుంటే యూ కెన్ రీడ్ దేర్ వల్నరబిలిటీ రిపోర్ట్. దాని పేరు CVE
2025 55182 అనుకుంటా, ఇఫ్ నాట్ రాంగ్, బట్ లింక్ కింద ఇస్తాను. యూ కెన్ రీడ్ దట్ రిపోర్ట్. అండ్ ఒకవేళ మీరు ఐటీ ఇండస్ట్రీలో ఉంటే ఐ వుడ్ హైలీ రికమెండ్ యూ టు రీడ్ దట్ యాజ్ వెల్, రైట్? యా, సో ఐ ట్రైడ్ మై బెస్ట్ గైస్. అంటే ఎక్కువ టెక్నికల్ టర్మ్స్ వాడకుండా మీకు ఎక్కువగా అంటే ఐడియా లేకపోయినా అర్థమయ్యే విధంగా చెప్పడానికి ట్రై చేశాను. ఐఎమ్ నాట్ షూర్ మీలో ఎంతమంది సాటిస్ఫై అయ్యారని చెప్పి, బట్ ప్లీజ్ టు హిట్ దాట్, హిట్ కాదు, కామెంట్ చేయండి ఎలా అనిపించిందో. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.